బబ్రోజమానం భజగోవిందం అని మొన్న రాత్రి కేసీఆర్ గారు అన్న మాట గుర్తొస్తుంది. ఈ వట్టాభిరామి ఉన్నారు కదా, ఈయన నిన్న ఆయనకు అప్పగించినటువంటి అధికార ప్రతినిధి హోదా నుంచి ఇంకో పెద్ద కార్పొరేషన్కి చైర్మన్ కూడా అయ్యాడు కదా, ఎవరు మన బోసడీకే పట్టాభి. ఆ పదాన్ని పాపులర్ చేసింది ఆయనే కదా, అందుకనే అంటున్నా. అంతేగాని ఆయన్ని ఇంకేదో చేద్దామని కాదు. కానీ ఆయన ఏం చెప్తున్నారంటే, ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్, వాట్ మిస్టర్ జగన్ రెడ్డి అంటూ చాలా ఆవేశపడ్డాడు. మీ ప్రభుత్వం హయాంలో అడిగినట్లే కేటాయించినట్లే ₹1,00,00,000 మేము ఎకరం కేటాయించాం, ఇందులో తప్పు ఉందా అని అడిగాడు. కరెక్ట్, తప్పు లేదు బాబు, అస్సలు తప్పు లేదు. అయితే మరి 99 పైసాకి టీసీఎస్కి ఎందుకు ఇవ్వాలి? సరే, అది మన గౌరవపూర్వకమైన గెస్చర్ కింద మనం చెప్పవచ్చు. కానీ మరి ఎకరం 50 లక్షలు ₹1,00,00,000 ఉన్న చోట 99 పైసలకి ఇవ్వకూడదు కదా. అది నైతికతకు సంబంధించిన విషయం. సరే, వాళ్ళు తీసుకుంటారండి అని అనుకుని వాళ్ళు కూడా రేటే పెట్టవచ్చు. అయితే మీరు అడుగుతున్నది 99 పైసలకి మేము కేటాయించినట్టు నిరూపించగలరా అని. ఎస్, ఈ స్పందన ఎప్పుడు రావాలి? ఆయన ఆరోపించగానే రావాలి. ఇన్ని రోజులు తర్జన భర్జన పడిన తర్వాత రావటం ఏంటి? ఇంకొక విషయము, విదేశీ పెట్టుబడుల్ని అడ్డుకుంటున్నారు అభివృద్ధి నిరోధకులు. ఇదే కదా అవతల పక్షం మీద ఎవరైనా ఆరోపించినప్పుడు చేసేది. విదేశీ పెట్టుబడులు అంటున్నారు. ఏ విదేశీ పెట్టుబడి? ఉర్సా అనేది విదేశీ పెట్టుబడే. హైదరాబాద్ కొత్తగూడలో ఉన్న రిజిస్టర్డ్ ఆఫీస్ ఉంది కదా వాళ్ళది, అది కూడా విదేశీ సంస్థ పెట్టిందా? వీటిని విదేశీ పెట్టుబడులు అనొచ్చా మనం? వాటినే విదేశీ పెట్టుబడులు అంటే ఇక అదానీని ఏమనాలి? ఎందుకంటే అదానీ గ్రూప్ వచ్చేసి వేరే కంపెనీలతో కూడా, సింగపూర్ కంపెనీలతో కూడా టైఅప్లు అయి ఉన్న ఒక భాగస్వామ్య జాయింట్ వెంచర్లు అంటారు కదా, ఆ జాయింట్ వెంచర్లు కూడా ఉన్నాయి. ఆ జాయింట్ వెంచర్లను ఏం చేస్తారు మరి? వాటన్నింటిని కూడా మనం ఏమని పిలవాలి? విదేశీ పెట్టుబడులే కదా. అప్పుడేమో వైజాగ్లో ఆ డేటా సెంటర్ కోసం అని చెప్పేసి ఒక ఒప్పందం కుదిరితే దాన్ని తీసుకుపోయేమో అక్కడెక్కడో దావోస్లో ఎందుకు కుదుర్చుకుంటారు, ఇక్కడే కుదుర్చుకోవచ్చు కదా అని ఎగతాళి చేశారు కదా. ఆ మాట నిజమే, ఇప్పుడు ఈ మాట నిజమే. మీ విదేశీ పెట్టుబడిని ఎవరు అడ్డుకోరు. పైగా మీరు పెడతానంటే అక్కడ వాళ్ళు ఎవరో వద్దన్నట్టు, ఉర్సా వాళ్ళు ఈ దెబ్బకి పారిపోయినట్టు. ఎందుకు ఈ కళ్ళబొల్లి ప్రకటనలు? హ్యాపీగా ఆ ఉర్సాకి ఇచ్చేసేయండి. 50 లక్షలు ₹1,00,00,000 వాళ్ళు కూడా పెట్టడానికి రెడీగా ఉన్నారు కదా. పెట్టి వీళ్ళందరూ నోరు మూయించండి. ఇది 1.5 year లోపుగా డేటా సెంటర్ ఓపెన్ అయిపోయి మన వాళ్ళందరూ సుక్షితులైన సైనికుల్లాగా పనిచేస్తూ ఉద్యోగాలు సంపాదించేలాగా చేయండి. అందరి నోళ్ళు మూపించండి. అభివృద్ధి నిరోధకులు అనే పదం వాడటం ఏంటి పైగా మీరు? ఎందుకంటే మీరు తలుచుకుంటే ఎవరినైనా బుల్లో చేయగలరు కదా. పెద్ద వాళ్ళనే పచ్చళ్ళు అమ్ముకునేలాగా చేసిన మీరు మరి చిన్న ఆరోపణకి అంత బెంబేలు ఎత్తడం ఎందుకు? తప్పు కదా. అది మీకే అర్థమవుతుంది కదా. రాబోయే రోజుల్లో అంత పెద్ద విదేశీ పెట్టుబడిని అడ్డుకుంటున్నారంటే నిజంగానే వీళ్ళందరినీ శిక్షించాల్సిందే. పట్టాభిరామ్ గారు ఖచ్చితంగా శిక్షించాల్సిందే. పట్టాభిరామ్ గారు, మీరు మంచి ఫైర్తో మాట్లాడతారు. ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్ మిస్టర్ జగన్ రెడ్డి అని. రైట్, అదే నోటితో మిమ్మల్ని మీరు కూడా ప్రశ్నించుకోండి. నిజంగానే ఇది విదేశీ సంస్థ, ఫిబ్రవరి 2025లో రిజిస్టర్ అయినటువంటి సంస్థకి 3 నెలల్లో ఇంత ఇవ్వచ్చా లేదా? మీ పారిశ్రామిక విధానం ఏమిటి? మరి మిగిలిన వాళ్ళకు కూడా ఇలానే ఇస్తున్నారా? ఇస్తే ఆ వివరాలు కూడా బయట పెట్టండి. అప్పుడు చక్కగా ఉంటుంది. ఏం గోపి, కేక పుట్టేస్తున్నావంటగా? అది సంగతి. బాయ్.